మనుషులు మూడు రకాలు. ఒకరు మనుషులకు భయపడేవారు, అంటే వీరు పోలీసులకు భయపడవచ్చు, లేదా పొలిటీషియన్స్ భయపడవచ్చు, న్యాయ వ్యవస్థకు భయపడవచ్చు, మరి భార్య భర్తకి భయపడవచ్చు, భర్త భార్యకి భయపడవచ్చు, మరి పనిచేస్తున్న ఎంప్లాయీ తన బాస్కి భయపడవచ్చు. అయితే వీళ్ళు ఏంటి అంటే మనుషులకి భయపడేవాళ్ళు. అయితే ఇంకొక రకం ఏంటి అంటే దేవునికి భయపడేవారు. వీళ్ళు మనుషులకు భయపడరు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను ప్రతి అడుగును మరి గమనిస్తున్నాడు, కాబట్టి నేను దేవునికి భయపడాలని చెప్పి వీళ్ళు న్యాయంగా ఉండేవాళ్ళు. ఏంటంటే వీళ్ళు మనుషులకు భయపడకపోయినా మరి వారు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడనే నమ్మకంతో న్యాయంగా నీతిగా బతికేవారు. ఇక మూడో రకం ఏంటంటే ఇద్దరికి భయపడేవారు, మనుషునికి భయపడేవారు, దేవునికి భయపడేవారు. అయితే ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణంలో అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఒక లాయర్ ఉన్నాడంట. అయితే ఆ న్యాయాధిపతి మనుషులని లక్ష్య పెట్టాడంట, అటు దేవుడికి భయపడాడంట. అంటే మనుషులకి భయపడ్డు, దేవునికి భయపడ్డు. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ. ఏంటంటే మొండితనము, ఒక మూర్ఖుడు అనుకోండి. అయితే ఇటువంటి ఒక న్యాయాధిపతి మరి ఎవరన్నా ఇతనితో ఏదైనా పని చేయించగలరని నచ్చకుండా అసాధ్యము. అది ఇటువంటి ఒక న్యాయాధిపతి దగ్గర ఉండే పట్టణంలోనే ఒక విధవరాలు ఉందంట, భర్త లేని ఒక స్త్రీ. అయితే ఆమెకు అన్యాయం జరిగింది. చేసిన వాళ్ళు కొంచెము పలుకుబడి ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, బలగం ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. అయితే మరి ఈమె తరపున వాదించడానికి, మరి వారికి వ్యతిరేకంగా నిలబడడానికి ఏ ఒక్క న్యాయాధిపతి పట్టణంలో లేడు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. న్యాయం అయితే తీర్చబడాలి. మరి ఆ కాలంలో కనుక చూసుకుంటే స్త్రీలని పిల్లల్ని లెక్కలో కూడా తీసుకునేవారు కాదు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు, 5,000 మందికి పంచిపెట్టారని వాక్యం ఉంటుంది, కానీ అక్కడ స్త్రీలు ఇంకా పిల్లల్ని తీసివేయగా 5,000 మంది అని ఉంటుంది. అంటే వీళ్ళని లెక్కకి కూడా తీసుకోరు స్త్రీని. అందులోనూ ఈమె విధవరాలు. మరి ఎవరని మాట వింటారా? కానీ ఈ విధవరాలకి ఎవరో ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి చెప్పారు. అయితే ఇలా ఒకతను ఉన్నాడమ్మా, మరి ఇతను మనుషులకి భయపడడు, దేవునికి భయపడడు అని. ఆ విధవరాలకి కొంచెం నిరీక్షణ వచ్చింది. అయితే మరి నేను న్యాయం తీర్చమని అన్న ప్రతి ఒక్కరు వీళ్ళకి భయపడుతున్నారు, అదే ఇతనైతే మనుషులకి కూడా భయపడడు అని చెప్పి సరాసరి అతని దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నాకు కొంచెము న్యాయం తీర్చండి, ఎందుకంటే నా తరపున వాదించే వాళ్ళు ఎవరు లేరు అని విన్నవించుకుంది. అతడు మరి తెలిసిందే, మనుషులని లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. అటువంటి వాడు మరి ఈమెకి న్యాయం తెస్తాడు? నాకు సమయం లేదు, పో అన్నాడు. సరే అయ్యా, మీరు తప్ప నాకు ఇంకొకళ్ళు దిక్కు లేరు, కాబట్టి మీరే నాకు న్యాయం తీర్చాలి అంటే, నా దగ్గర అంత టైం లేదమ్మా, నేను చెయ్యను అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, అయ్యా నాకు న్యాయం తీరుస్తారా? నేను తీర్చనమ్మా, ఎందుకంటే నాకు చేయాలని లేదు. సరే, వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఆమె మాటికి వచ్చిందంట. అంటే వెళ్ళగొట్టిన ప్రతిసారి, చీదరించుకున్న ప్రతిసారి, కోపగించుకున్న ప్రతిసారి ఆ విధవరాలు వస్తూనే ఉందంట. ఒకరోజు మరి ఇతని రాతి హృదయం కరగసాగింది. అతను అనుకున్నాడంట, నేను మనుషులకి భయపడను, దేవునికి భయపడను, కానీ ఈ విధవరాలు నన్ను మాటికి వచ్చి ఇబ్బంది పడుతుంది, ముందు ఈమెకి న్యాయం తీర్చేసేయాలి అని చెప్పి తనలో తాను అనుకున్నాడంట. అయితే సోదరి, ఈ ఉపమానము, ఈ సందర్భం చెప్పేది ఎవరు తెలుసు బైబిల్లో? యేసు ప్రభువారు ఈ యొక్క ఉపమానం చెప్తున్నారు అనమాట. చెప్తూ మరియు ప్రభువు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏంటంట అంటున్నాడు, మరి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతితో ఎవడు ఏ పని చేయించలేడు, అటువంటి వాడు సైతము మాటిమాటికి అడగగా గోజాడగా న్యాయం తీర్చాడు. మరి మీ పరలోకపు తండ్రి, ఇక్కడ యేసు ప్రభువు వాడుతున్న వాడుక చూడండి, మీ పరలోకపు తండ్రి
మీరు దివారాత్రులు ఆయన గురించి మొరపెడుతున్నారు, ఆయనకి ప్రార్థిస్తున్నారు, న్యాయం తీర్చడా? ఆలస్యం చేస్తున్నాడు, కానీ ఏమంటున్నాడు? మీ కొరకే ఆలస్యం చేస్తున్నాడు. అయితే అక్కడ ఏమంటుందంటే, మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా? అంటే యేసుప్రభు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం అనేది చూడాలని కోరుకుంటున్నాడంట. అయితే విశ్వాసం అనేది ఎలా ఉంటుంది? మరి విశ్వాసం అనేది ఒక్కసారి అడిగి వదిలేస్తుందా? ఒకసారి ప్రార్థించి వదిలేస్తుందా? ఒకసారి నమ్మి వదిలేస్తుందా? లేదా ఒకసారి మరి దేవుని మందిరానికి వచ్చి వదిలేస్తుందా? ఇక్కడ ఆ విధవరాల్ని మరి ఉదాహరణకు తీసుకున్నాడు. మాటి మాటికి అడిగిందంట. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, మరి నువ్వు చేస్తున్న ప్రార్థన ఆపేశావేమో, దేవుణ్ణి నమ్మడం ఆపేశావేమో, లేదా ఆయన యొక్క మందిరానికి వెళ్ళడం ఆపేశావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట మాటి మాటికి ఆమె అడగడం వల్ల ఏం జరిగిందంటే ఆమెకు న్యాయము తీర్చబడింది. నువ్వు చేసిన మొదటి ప్రార్థన దేవుడు ఆల్రెడీ అంగీకరించి ఉన్నాడు, కానీ నీకు న్యాయం తీర్చడానికి ఒక సమయం అనేది ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి ఆ సమయం వరకు నిరీక్షణ కలిగి ఉండవు. ఇక్కడ దేవుడు ఒక మంచి వ్యక్తిని ఉదాహరణకు తీసుకొని ఉండొచ్చు, ఒక తండ్రిని ఉదాహరణకు తీసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడ ఒక చెడ్డ న్యాయాధిపతిని ఉదాహరణకు తీసుకొని మరి అతని ద్వారా మంచి ఎలా చేయబడింది అని యేసుప్రభువు చెప్పారు. అంటే ఏంటి? ఆ చెడ్డవాడని న్యాయాధిపతియే చేయగా నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన కుమారునిచ్చిన నీ పరలోకపు తండ్రి నీ ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. హల్లెలూయా.